तो चलिए शुरू करते हैं। ఇప్పుడైతే మేమైతే పురాణపూల్ వచ్చినాం గైస్. अरे पुरानापुल याद राहुले అదే JDR పురాణపూల్ मगर क्यों నుంచి జేడీఆర్కి వస్తున్నాం. జియాగూడ సైడ్. ఎందుకంటే పొద్దుగాల నుంచి ఏం తినలేదు గైస్, ఆకలి అవుతుంది. అందుకే ఏమని తినొద్దామని పోతున్నాం. ఇక ఈడైతే తాళం ఇంకా చేయలేదు. నేనైతే స్నానం చేసుకొని వెళ్ళిన. ఇంటికి వెళ్ళి చూసిన ఎట్లా లేస్తున్నాయి ఇక నా ఇంటి కాదు కానీ మనం ఇప్పుడు ఏం తినడానికి వచ్చినాం. మనం ఏం చూద్దాం లోపల ఏమవుతుంది. అదే అయితే అది ఏది పడితే అది తినేసి వెళ్ళిపోదాం. ఏది పడితే అది అయితే ఇక బాత్రూంలోనే కూర్చోవాలి, బయటకు వచ్చి అట్లా కాకుండా వేరేది ఏమైనా మంచిది అయితే తిందాం. లోపలికైతే పోతున్నాం మేము. జేడిఆర్ లోపలికైతే వచ్చినాం అనమాట. ఇగో టీచర్ ఏంటిది? ఇగో టీచర్ ఏం తీసుకున్నా టీచర్ అయ్యి ఏదో ఏం ఎడ కూర్చుందాం. ఏడనే కూర్చున్నా తినేసి తినేయాలి కదరా. మెల్ల మెల్లగా ఏ రవి నీకు ఇది సెట్ రా, బయట పట్టుకొని కూర్చుంటా బయట. ఇగో నీకు ఇగో పొద్దునంతా కూర్చున్నా 1000 రూపాయలు కూర్చున్నా 1000 రూపాయలు వస్తాయి. కూర్చుంటా ఇక खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. జేడీఆర్కి వచ్చి కూర్చున్నాను తిన్నాకని వస్తే ఈడేమో ఇక చిప్ప పట్టుకొని కూర్చుండు. అంతే. ఇక చూడొచ్చు మన టీటర్ అయ్యగాడు అయితే బిల్ అయితే పే చేస్తుండ అనమాట. ఏం మనిషి గాయస్ అగా మెల్ల దాగురా అయ్యా అగా జర్రారు రే ఇరే తినేసినాం మేము. అయిపోయింది. ఇవి కడుక్కొని తీసుకోవాలి. बड़ा हरामी हो बेटा. గైస్ చూడ దొంగతనం చేస్తుంది గైస్. ఏమనాలి ఇంటికి అగా कौन है ये लोग, कहाँ से आते हैं? ఆడైతే బట్టలు ఒకసారి బయట బయటికి అంటారు రే. బాగున్నాయిలే బట్టలు. పోదాం కాదు నొక్కి బయట నొక్కుతారాలు. నా వద్ద పైసలేనూ లేదు. 20 రూపాయలు పట్టుకొని బట్టలు కొనుక్కుంది. మనిషి ఇడేమన్నా ఇగో 20 రూపాయలు పట్టుకొని బట్టల షాప్లోకి పోయి బట్టలు చూద్దామని అంటుండే. ఏమనాలి? లేదు గాయస్, నా వద్ద 20 రూపాయలకి ఇస్తారేమో అనుకున్నా. నా వద్ద జగ్గి పైసలు ఉండే అనుకున్నా గాయస్. పైసలు ఉండే అనుకున్నా కానీ లోపల చూస్తే 20 రూపాయలే ఉండే. ఇక బయటకి కప్పు బయటకు వచ్చిన లోపల చెప్పు దెబ్బలు పాలవుతుంది. 20 రూపాయలు పట్టుకొని ఎవడో బట్టలు ఇస్తాడు అనుకొని బట్టలు తీసుకుని మనైతే పోయినా గ్లాసులు పట్టు తీసుకుందాం పాటు నీళ్ళు తాగా నీకైతే కింద గ్లాసు నీళ్ళు తాగా నీకైతే ఇదే మంచి కాదు. ఇక జేడీఆర్లో పోతే చెంచాలు దొంగలిస్తుండు. రోడ్డు మీద గ్లాసులు పడతాయి జేబులో పెట్టుకొని ఇంట్లోకి నీళ్ళు తాగడానికి అయితే అని తీసుకుంటా. గ్లాసులు గ్లాసులు నీళ్ళు తాగొచ్చు. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ఏమో చెంచాలు దొంగలిస్తుండు. బట్టల కాడుకొని 20 రూపాయలు ఇస్తా అంటుండు. రోడ్డు మీద గ్లాసులు పడితే ఇంట్లో గ్లాసులు కరువు ఉన్నాయని మళ్ళీ గ్లాసులు కూడా తీసుకుంటుండు. ఏం మనిషి కాసిడు. అన్నం ఉంటే పడేయొద్దు, 10 మందికి అన్నం పెట్టాలి కానీ పడేయొద్దు గైస్. అది చాలా పెద్ద తప్పు. ఇంకోటి
అన్నానికి డిస్రెస్పెక్ట్. మంచిగా ఇక పైసలు ఇస్తుండే అమ్మకి అట్లా ఇయ్యారా మంచిదనం రా వేరే. रुको जरा सबर करो. గైస్ ఇగో ఇప్పుడు అయితే అరే టీటర్ అయి నాకైతే బండి కొనాలనిపిస్తుంది రా పోయి సీరియస్గా. అయితే పోదాం కొందాం. ఇగో ఉన్నాయి నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. నువ్వు ఒక 20 రూపాయలు ఇచ్చేసి పోయి 20 రూపాయల ఉన్నాయి నా దగ్గర ఒక 20. ఇయ్యా నేను బండి కొనేది ఉంది నాకు, నీకెందుకు ఇస్తా? ఇక పుట్టిన 2 ఏళ్ళ 3 ఏళ్ళ పిల్లగాడు ఇక ఇట్ట తొక్కుతాడు చూడు. దాని సైకిల్ పయ్య కూడా రాదు 20 రూపాయలకి. ఎవడన్నా బండి కొంటా? ఏం మనిషి ఉన్నావురా నువ్వు? బండి కొన్నాడు ఏందిరా? బండి 20 రూపాయలకి ఇస్తాడు రా అయ్యా. ఇంటికి ఎంత ఎంత పంపిస్తాను ఆయన. అవి గాయస్ కుక్కలను ఉరికిపిస్తాను గాయస్. ఇడు ఏం మంచి గాయస్ అమ్మా, ఇడు ఏం మంచి గాయస్. కుక్కలను భయపడిస్తుంది పాపం. చలో గైస్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చినాం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో అప్పటిదాకా అందరికీ బాయ్ బాయ్.